దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మంచిర్యాలలో వైద్యులు, వైద్య సిబ్బంది సమ్మెలోకి దిగారు. శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మంచిర్యాలలో ప్రైవేట్ వైద్యులు విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు ఓపీ కేసులు చూడకూడదని వైద్యులు నిర్ణయించారు. సమ్మెలో భాగంగా శనివారం ఉదయం వైద్యులు, వైద్య సిబ్బంది ఐబీ చౌరస్తా నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి ఆరంభమైన ప్రదర్శన బెల్లంపల్లి చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఐఎంఏ మంచిర్యాల శాఖ అధ్యక్షుడు డాక్టర్ పూజారి రమణ మాట్లాడుతూ కోల్కతాలో వైద్య విద్యార్థిని దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో వైద్యులకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కలకత్తా మహానగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి కేజీ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో గత వారం ఒక మహిళా వైద్యురాలిపై అత్యాచారం కాబట్టి లైంగిక దాడి జరిగి హత్య చేయబడ్డ విషయము మనందరికీ తెలుసు. ఇట్లాంటి దుర్ఘటన వైద్య చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ ఎప్పుడు జరగలేదు. దీన్ని అందరూ ఖండిస్తూనే ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మేము ప్రభుత్వాలకు, అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా కూడా వారు చర్యలు తీసుకుంటాము, రక్షణ చర్యలు కల్పిస్తామని వాగ్దానాలు చేయటమే కానీ ఎటువంటి చట్టాలు తీసుకురావడం కానీ చర్యలు తీసుకోవడం కానీ చేయట్లేదు. ఇది రిపీటెడ్గా జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాము. సెంట్రల్ యాక్ట్ దానికి మన వైలెన్స్ అగెనిస్ట్ డాక్టర్స్, వైలెన్స్ అగెనిస్ట్ హాస్పిటల్స్ తీసుకురావాలని. కానీ ప్రభుత్వానికి అది చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితి ఇలాగే కొనసాగినట్టయితే దేశవ్యాప్తంగా కూడా ఐఎంఏ తమ సేవలను నిలిపివేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మేము ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఇది మా సమస్య అని మీరు అనుకున్నట్టయితే పొరపాటు. ఇది వైద్య వృత్తికి మరి ముందు వైద్యంలో వచ్చేవారికి ఇది ఎంతో చేటు చేస్తుంది కాబట్టి ఎవరు ముందుకు రారు. ఇంతకుముందే చెప్పినట్టుగా మేము ఎంట్రన్స్ రాస్తున్న టైంలో 30% లేడీస్ కోటా పెడితే కానీ ఫిల్అప్ కాని పరిస్థితిలో ఇప్పుడు 80-90% మహిళా వైద్యులే మెడిసిన్లో చేరడం కానీ వివిధ స్పెషాలిటీస్లో చేరడం కానీ జరుగుతుంది. ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఏ మహిళలైనా ముందుకు వస్తారా? వాళ్ళ పిల్లల్ని ఏ తల్లిదండ్రులైనా ముందుకు పంపిస్తారా? మరి ఇంకో విషయం ఏంటంటే మేము మెడిసిన్ ఎంట్రన్స్ రాస్తున్న టైంలో దాదాపు 30-40 సంవత్సరాల కింద ఒక మెడిసిన్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు 1,00,000 మంది ఉంటే దాంట్లో 50% ఒక ఇంజనీరింగ్ రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు దానికి చాలా భిన్నంగా ఉన్నాయి. చురుకైన విద్యార్థులు మెడిసిన్ వైపు రావడానికి ముందుకు రావట్లేరు. దీనివల్ల చురుకైన విద్యార్థులు ముందుకు రాకపోయినట్టయితే వైద్యంలో కూడా, చికిత్సలో కూడా ఎంతో లోటుపాట్లు వస్తాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని చర్య తీసుకోపోయినట్టయితే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డాక్టర్స్గా, సీనియర్ డాక్టర్స్గా మాపై ఉంది. కాబట్టి అవసరమైతే నిరవధికంగా కూడా బంద్ చేయడానికి ఐఎంఏ నేషనల్, మళ్ళీ తర్వాత స్టేట్, మళ్ళీ మంచిర్యాల బ్రాంచ్ కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యనగందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారం రాగానే
డిసెంబర్ 9న రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చి రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 47 లక్షల రైతుల రుణమాఫీ చేయాల్సింది ఉండగా నేటి వరకు కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. రుణమాఫీకి కావాల్సిన బడ్జెట్ 31,000 కోట్లు అవసరం ఉండగా నేటి వరకు 18,000 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు విడుదల చేశారు. ఆగస్టు 15వ తారీఖు వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటి వరకు కూడా రైతులకి రుణమాఫీ అయినట్లు బ్యాంకుల్లో వారి అకౌంట్లో డబ్బులు పడకపోవడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మాధవరపు వెంకట రమణారావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు మోటపల్కుల తిరుపతి, ముదం మల్లేష్, కిసాన్ మోర్చా బీజేపీ నాయకులు పచ్చ వెంకటేశ్వర్లు, గాజుల భాస్కర్, రవీందర్, దేవేందర్, రమేష్, హనుమాన్ల శ్రీనివాస్, రాజనర్సు, రాయలిన మల్లేష్, గాదర్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 రోజున మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తాము, మీరు బ్యాంకులో వెళ్ళి రుణాలు తీసుకోమని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి ఈనాడు 9 నెలలు గడుస్తున్నా కూడా మొన్న ఆగస్టు 15 తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నా కూడా ఈ రోజు వరకు కూడా 2 లక్షల రుణమాఫీ అయిన వల్ల ఇంతవరకు ఎవరికి కూడా ఖాతాలో డబ్బులు పడలేదు. ₹1,00,000 రుణమాఫీ లేదు. ఇప్పటికి మొన్న భారతీయ జనతా పార్టీ రచ్చబండ కార్యక్రమం పెట్టి హాజీపూర్ మండలం పర్తంపల్లి పెడితే అక్కడి రైతులు చెప్తున్నారు 30,000 నుంచి 60,000 రూపాయలు లోను తీసుకున్న రైతులకు కూడా ఈ రోజు వరకు కూడా వారు రుణమాఫీ కాలేదంటే రుణమాఫీ పైన ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇది తెలియపరుస్తుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పాలాభిషేకాలు ఫ్లెక్సీలతో పాలాభిషేకాలు చేసుకోవడం మానేసి రుణమాఫీ చిత్తశుద్ధి పెట్టాలి. రుణమాఫీకి డబ్బులు లేవు కానీ రుణమాఫీ చేసినామని చెప్పి ప్రభుత్వము ఏదైతే ప్రచారం చేసుకున్నదో ఆ ప్రచారానికే ఈనాటి వరకు ప్రభుత్వము సుమారుగా 300 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును ప్రచారానికి ఖర్చు పెట్టింది. కానీ రుణమాఫీకి మాత్రం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. ఇందులో రుణమాఫీ చేయాలంటే రేషన్ కార్డు అంటున్నారు, రకరకాలుగా నిబంధనలు పెడుతున్నారు. నిబంధనలు కాదు నాయన, నువ్వు ఎన్నికల ముందు ఎలాంటి బేషరతుగా అందరి అర్హులైన వారికి లోన్ తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీని చేస్తామని హామీ ఇచ్చావో బేషరతుగా అదే రుణమాఫీని అమలు చేయాలి తప్ప ఈ షరతులతో రైతులను మోసం చేసే విధానాన్ని ఎండగడుతున్నది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అర్హులైన వారికి తమ ఖాతాల్లో వెంటనే డబ్బులు వేసి తమ చిత్తశుద్ధి నిర్మించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతుల పక్షాన వాగ్దానం చేసినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్లో కేసీఆర్ ఇచ్చినటువంటి వాగ్దానాల కంటే ఇంకా పదంతలు పెంచి రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టయితే అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ 420 మోసం చేశాడు. రైతుల విషయంలో ఏ పార్టీ అయినా కూడా మరి మోసం చేస్తూనే వస్తూ ఉంది. డిసెంబర్ 9 వరకు ఏ రైతు అయితే 2 లక్షల రూపాయలు తీసుకుంటాడో తీసుకొని వాళ్ళు వెళ్ళండి, నేను అధికారంలోకి వస్తున్నా 2 లక్షల రూపాయలు ఎలాంటి కండిషన్లు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఒక కుటుంబంలో 2 లక్షలే అనే అటువంటి ఒక నిబంధన పెట్టాడు. దానికి ఒక రేషన్ కార్డు అని నిబంధన పెట్టాడు. చాలామందికి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మా హాజీపూర్ మండలనే కాదు ఓవరాల్ తెలంగాణ ప్రాంతంలో 2 లక్షల రుణమాఫీ తీసుకున్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో చాలామందికి దరిదాపు 90% రుణమాఫీ కాలే. సంబంధిత అధికారుల దగ్గరికి పోతే అయ్యా ఏం లేదు, డిసెంబర్ 9 తారీఖు వరకు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ ఇస్తున్నాం, మీది వడ్డీ అసలు కలిపి 2,10,000 అయినా 2,20,000 అయినా మీకు రుణమాఫీ రాదు అని చెప్పి నిక్కచ్చిగా అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది.
అసలు 2 లక్షల రుణమాఫీ నువ్వు ఇచ్చేది ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ ఇచ్చినట్టయితే ఆ మిగతా వడ్డీ కానీ ఇంకేదన్నా కానీ ఆ రైతు కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నువ్వు అసలే ఇవ్వకుండా 2 లక్షలు పైబడి ఉన్నది కాబట్టి లోన్ ఇవ్వలేకపోతున్నావు, రుణమాఫీ ఇవ్వలేకపోతున్నావు అని చెప్పడం వల్ల ఈ ప్రభుత్వము ప్రజలను ఏ విధంగా తప్పుదో పట్టిస్తుందో మరి ప్రజలు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇది ప్రభుత్వం అనేది ఒక జవాబుదారితనంగా ఉండాలి. తర్వాత ఆఫీసర్లకు ఒక ఎజెండా సర్క్యులర్ అనేది పంపించాలి. అసలు అధికారులకు తెలియదు, ఇక్కడ ఉన్నట్టు బ్యాంక్ అధికారులకు తెలియదు. బ్యాంక్ అధికారుల దగ్గరికి పోతే వ్యవసాయ అధికారుల దగ్గరికి పోమంటారు, వ్యవసాయ అధికారుల దగ్గరికి పోతే మాకు సర్క్యులేషన్ రాలేదంటారు. అసలు ఏంది అని అంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి డిసెంబర్ లోపల 2 లక్షల లోను తీసుకున్న వాళ్ళకు మాత్రమే, అది కుటుంబానికి ఒక్కరికి మాత్రమే, అది రేషన్ కార్డు ఉండాలి, ఇవన్నీ ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. మరి గత పాలకులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, గతంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, రేషన్ కార్డులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల దుస్థితిలో ఉంది. మరి రేషన్ కార్డు లేనటువంటి రైతు మరి ఎక్కడికి ఒకటి రేషన్ కార్డు. కాబట్టి మా యొక్క భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటిది అని అంటే, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రతి కుటుంబంలో ఎంతమంది లోన్ తీసుకున్నారో అంతమందికి నువ్వు హామీ ఇచ్చావు. దేవుళ్ళ మీద ఒట్టేసినావు. అయ్యా రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళు అంటే చులకననా? పోషవతల్లు అన్నావు, మైషావతల్లు అన్నావు, రాయరాజేశ్వరుడు అన్నావు, తర్వాత సమ్మక్క సారక్క అన్నావు, శ్రీశైలం మల్లికార్జునుడు అన్నావు. ఇన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి మరి ఈ విధంగా రైతులను కూడా ఒట్లేసి మోసం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో దేశాలు ఎవరైనా ఉన్నారా అంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్పక తప్పడం లేదు. అయ్యా దయచేసి ఏదైతే అమలు చేస్తారో అమలు చేసి హామీలు ఇచ్చి దేవుళ్ళ మీద ఒట్టేయరు తప్ప మీరు వేసేటువంటి ఓట్లతోటి ఈ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీ కట్టుబడి అమలు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీలో కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యంను ఖండిస్తూ లక్షటిపేట ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్స్ నిరసన గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్స్ పై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు. పీజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారము మరియు హత్య జరిగిన సంఘటనలో ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం అంతటా ఈరోజు 24 గంటలు ఓపీ సేవలు నిలిపివేయడం జరిగింది. దానిలో భాగంగానే లక్షటిపేటలో కూడా టౌన్లో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఓపీ సేవలు నిలిపివేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్యులమైన మేము కూడా వీళ్ళకి సంఘీభావంగా మద్దతు తెలపడానికి వచ్చాము. మా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఈ దేశంలో ఉన్న ఆసుపత్రుల పైన కానీ డాక్టర్ల పైన కానీ జరుగుతున్న దాడులను ఆపాలి. ఎవరైతే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారో వాళ్ళపైన